వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు నాపై సస్పెన్షన్ వేటు మరి గతంలో విధించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. దాన్ని ఈరోజు మరి తొలగిస్తూ మరి ఈరోజు పత్రికా విడుదల చేయటం అనేది వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొన్ననే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి కుటుంబ సమేతంగా మరి కలవటం జరిగింది. దానిలో భాగంగా వారిని కలిసినప్పుడు కొన్ని విషయాలు వారితో మరి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వివాహానికి, మా యొక్క సందీప్ వివాహానికి ఆహ్వానించినప్పుడు పెళ్లికి రావాలని మేము కోరటం జరిగింది. ఆయన కూడా మరి సానుకూలంగా స్పందించి మరి వస్తానని కూడా వారు కూడా తెలియజేయడం జరిగింది. మరి దానిలో భాగంగా అటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు మరి చర్చించినప్పుడు ఆ యొక్క చర్చలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు నన్ను అడగటం జరిగింది. ఆ యొక్క విషయాలకన్నింటికి కూడా నేను క్లారిటీ ఇచ్చి మరి ఆ యొక్క విషయాల్లో పాలకొల్లు నియోజకవర్గంలో జరిగినటువంటి విషయాల మీద, అదేవిధంగా మరి గతంలో నా మీద కొన్ని రకమైనటువంటి అపోహలు, అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కొన్ని రకాల విషయాల మీద మరి అధిష్టానానికి మరి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది వారు. కానీ ఆ విషయాలన్నింటికీ కూడా నేను క్లారిటీ ఇచ్చుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే రాబోయే కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఒకటే మాట చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మరి పార్టీ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేయడం కోసం మరి రాబోయే కాలంలో 2029లో మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం మీరు అందరూ కూడా మరి కలిసి పనిచేయండి. ఏ విధమైనటువంటి అరమరుకులు లేకుండా మరి ఎవరికి ఇచ్చేటటువంటి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుందనేటువంటి విధంగా మరి వారు కూడా తెలియజేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబంతో, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధంతో ఎప్పుడూ కూడా పదవులు త్యాగం చేసి మరి పార్టీకి ముందుకు నడిపించినటువంటి పరిస్థితి, పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితిని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదేమైనా సరే పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ఏదేమైనా సరే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, పనిచేస్తూ ఉంటే పదవులు అవే వస్తాయి అనేటటువంటి నినాదంతో మేము ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మా తండ్రి గారి నాటి నుంచి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి కూడా అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే రాబోయే కాలంలో మన పార్టీ అధినాయకులు ఏ ఆదేశాలు అయితే ఇస్తారో ఆ యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుని వెళ్ళి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షులు కానివ్వండి, ఇక్కడ గుడాల గోపి గారిని కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో అందరితో కలిపి ఒక కార్యక్రమం పెట్టుకుని మరలా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళేటటువంటి విధంగా మేమందరం కూడా వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి నాకు కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఆ యొక్క గ్యాప్ని జగన్మోహన్ రెడ్డి గారితో నేనే స్వయంగా వెళ్ళి ఆ యొక్క గ్యాప్ని మాట్లాడుకుని మాకిద్దరికీ కూడా ఏ విధమైనటువంటి అరమరకులు లేవు, మనసు విప్పి మేము మాట్లాడుకుని ఆ యొక్క ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, ఆయన ఏ ఆదేశాలు ఇచ్చినా సరే మేము శిరసా వహిస్తామని ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.